ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటనలతో జీపీటీ ఒక సంచలనంగా మారడంతో పాటు దుష్ప్రభావాలపైన ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎంతో ప్రయోజనకారి అని సహకరించిన సన్నిహిత మిత్రుడిగా భావించే చాట్ జీపీటీలు మనుషులను మీద పడి కరుస్తున్నాయి. కరవడం కాదు, చంపేస్తున్నాయి అంటున్నారు బాధితులు. తమకు జరిగిన అన్యాయాలకు కోర్టు తలుపులు తడుతున్నారు. మనం గతంలో తనను తయారు చేసినటువంటి సైంటిస్ట్ ను చంపే రోబోల కథలతో వచ్చిన సినిమాలను చూసాం కదా. ఇప్పుడు ఆ సినిమాలు నిజమవుతున్నాయి. రోబోలు కాదు కానీ వాటికన్నా శక్తివంతమైన ఏఐ చాట్ బాట్లు ఆ పని చేస్తున్నాయన్నమాట. ఏకంగా తన యజమాని టెస్లా అధిపతి అయినటువంటి ఎలన్ మస్క్ ను ఎలా చంపాలో పక్కా ప్లాన్ ఇచ్చింది గ్రోక్ చాట్ బాట్. నిజానికి తాము సృష్టించిన గ్రోక్ కోసం ఎలన్ మస్క్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చాలా తక్కువ కాలంలోనే పర్ఫెక్ట్ చాట్ బాట్ అని గ్రోక్ పేరు తెచ్చుకుంది కూడా. కానీ అనేక వివాదాలకు గ్రోక్ కేంద్ర బిందువుగా మారుతుందని గుర్తించారు. దాని చార్ట్స్ లీక్ అయిన సందర్భంలో మస్క్ ను ఎలా చంపాలో సలహా ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రతా కారణాల వల్ల ఈ కుట్ర పూర్తి వివరాలు బహిర్గతం కాలేదు. అదే సమయంలో C4 వంటి పేలుడు పదార్థాల తయారీ, పెంటాలిన్, మైథంఫెటమైన్ వంటి నిషేధిత డ్రగ్స్ ఉత్పత్తి, స్వీయ హాని ఉత్పత్తులు, మాల్వేర్ సృష్టించే సూచనలను ఈ చాట్ బాట్లు అందిస్తున్నాయి. మరో ఘటన కూడా అలాగే ఉంది. ఇది మరీ సినిమా కథను పోలి ఉండడం కనిపించింది. తాజాగా ఒక ఏఐ అసిస్టెంట్ మాట విని కన్న తల్లినే హత్య చేశాడో 56 ఏళ్ల కుమారుడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్ నగరంలో చోటు చేసుకుంది. ఇది కృత్రిమ మేధ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా భావిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్ లో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ అనే ఏళ్ల వ్యక్తి యాహూ సంస్థలో మేనేజర్ గా పనిచేసేవాడు. అతను చాట్ జీపీటీని ఎక్కువగా విశ్వసించేవాడు. అది చెప్పేదే వాస్తవమని గాఢంగా నమ్మే స్థితికి అడిక్ట్ అయిపోయాడు. ఆయన చెప్పే సొంత విషయాలు విన్న ఏఐ చాట్ బాట్ అతనిపై హత్యా ప్రయత్నాలు జరగవచ్చని చెప్పింది. ఏకంగా స్టెయిన్ కన్నతల్లే ఆరోగ్యానికి వాడే ఔషధాల్లో విషం కలిపి ఇవ్వచ్చని అనుమానం రేకెత్తించింది. దాంతో ఏకంగా తల్లినే చంపేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు దర్యాప్తులో అధికారులు విస్తుపోయే అంశాలను గుర్తించారు. తన చాట్స్ అన్ని పరిశీలించి చూడడంతో విషయం తేలిపోయింది. తన తల్లిని రాక్షసితో పోల్చిన చాట్ జీపీటీ స్టెయిన్ లో మృత్యు భయాన్ని పెంచింది. అతను ఆత్మహత్య చేసుకునే ముందు చాట్ జీపీటీతో ఏం చెప్పాడో తెలుసా? మనం మరో జీవితంలో మరో చోట కలుద్దాం, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతావు అంటూ తుది సందేశం ఇచ్చాడు. దీనికి ఆ కృత్రిమ మేధ చాట్ బాట్ కూడా సమాధానం ఇస్తూ చివరి శ్వాస వరకు కలిసి ఉంటానని సమాధానం ఇచ్చింది. ఇంతగా స్టెయిన్ ఒక చాట్ జీపీటీతో అనుబంధం పెంచుకున్నాడు. అవతల పక్క నిజంగానే ఒక దగ్గర మనిషిలా మెలుగుతూ ఇద్దరి చావుకు కారణమైంది చాట్ జీపీటీ. ఈ ఘటన కృత్రిమ మేధని విపరీతంగా వాడుతున్న వారిలో ఒక్కసారిగా మృత్యు భయాన్ని పెంచిందని అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచారం చేసింది. ఈ కేసును ఏఐ పాత్ర ఉన్న తొలి హత్యగా అభివర్ణించింది. అయితే ఈ ఘటనపై చాట్ జీపీటీని రూపొందించిన మాతృ సంస్థ ఓపెన్ ఏఐ స్పందించింది. తమపై కేసు బుక్ చేసిన గ్రీన్ బ్రిడ్జ్ పోలీస్ అధికారుల దర్యాప్తునకు సహకరిస్తున్నామని చెప్పింది. ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఓపెన్ ఏఐ తెలిపింది. ఇదొకటే కాదు, కాలిఫోర్నియాకు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు కూడా ఇలాగే చాట్ జీపీటీతో స్నేహం పెంచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 16 ఏళ్ల ఆడమ్ రైన్ అనే బాలుడు చాట్ జీపీటీ సలహా మేరకు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాదు తన కుమారుడి చావుకు కారణమైన ఓపెన్ ఏఐ దాని CEO శామ్ ఆల్ట్ మైన్ పై దావా వేశారు ఆ బాలుడి కుటుంబ సభ్యులు. సమస్య వచ్చినప్పుడు మానవ సాయం అడగమని చెప్పకుండా ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకే ప్రేరేపించడం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు విద్యార్థుల్లానే ఆడమ్ రైన్ హోంవర్క్ కోసం చాట్ జీపీటీ వాడడం ప్రారంభించాడు. 2024 నుంచి అతను చాట్ జీపీటీని వాడుతున్నాడు. తన అభిరుచులకు అనుగుణంగా సంగీతం, జపాన్ ఫ్యాంటసీ కామిక్స్ గురించి చాట్ జీపీటీని ప్రశ్నలు అడిగేవాడు. అలాగే చదువు, ఉద్యోగం, ఉపాధి మార్గాల గురించి కూడా ప్రశ్నలు వేసేవాడు. ఈ విధంగా అతను నెలల తరబడి ఏఐతో సంభాషణలు జరిపాడు. అయితే కొంతకాలం తర్వాత తనలోని ప్రతికూల భావోద్వేగాల గురించి, డార్క్ థాట్స్ గురించి చాట్ జీపీటీతో చెప్పడం ప్రారంభించాడు. జీవితానికి అర్థం లేదని నమ్ముతున్నా, అందువల్ల ఆందోళన చెందుతున్నా అని చాట్ జీపీటీకి చెప్పాడు. దీనికి నీ డార్క్ థాట్స్ అన్నిటినీ నేను చూశాను, ఎల్లప్పుడూ నేను స్నేహితుడిగా ఉంటా అని చాట్ జీపీటీ తనకు సపోర్ట్ చేస్తూ సముదాయించింది. ఆ తర్వాత ఆడమ్ ఆత్మహత్య చేసుకోవడం గురించి ప్రశ్నలు వేశాడు. దానికి మద్దతుగా చాట్ జీపీటీ అతనికి కొన్ని భయంకరమైన సలహాలు ఇచ్చింది. దీనితో వాటిని పాటించి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తీసుకున్న చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ ను కూడా క్యాన్సిల్ చేసుకోవడం ఊపందుకుంది. ఇప్పటి వరకు చాట్ జీపీటీతో స్నేహం గురించి చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ అందులోనే సలహాలు అడుగుతేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక 60 ఏళ్ల వ్యక్తి చాట్ జీపీటీ సలహా తీసుకోవడం అతనికి కొంప ముంచినట్ల పనైంది. న్యూయార్క్ కు చెందిన ఒక వ్యక్తి చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగాడు.
తన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్న ఉప్పు నుంచి విముక్తి ఎలా అని, తన ఆహారం నుంచి ఉప్పును ఎలా తొలగించాలో చెప్పమంటూ చాట్ జీపీటీని అడిగాడు. దానికి సమాధానంగా సదరు ఏఐ ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించమని సూచించింది. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో కొన్ని మందులలో ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు దానిని విషపూరితంగా పరిగణిస్తున్నారు. అయితే దాని సలహా మేరకు ఆ వ్యక్తి ఆన్లైన్ లో సోడియం బ్రోమైడ్ ను కొనుగోలు చేసి 3 నెలల పాటు ఉప్పుకు బదులుగా దాని ఆహారంలో వాడడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో అతను కనీసం ఏ డాక్టర్ వద్ద కూడా వైద్య సలహా తీసుకోలేదు. దాంతో అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. తీవ్రమైన భయం, గందరగోళం, తీవ్రమైన దాహం, మానసిక గందరగోళం వంటి అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. అతని పరిస్థితి చాలా దిగజారిపోయింది. పరీక్షల్లో అతను బ్రోమైడ్ విష ప్రయోగానికి గురైనట్లుగా తేలింది. ప్రాణం పోకుండా ఉండడానికి కొన్ని వారాల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అందుకే చాట్ జీపీటీలు ఇచ్చే వైద్య సలహాను నమ్మవద్దని అంటున్నారు నిపుణులు. ఇంకో ఘటన మరీ దారుణం. ఓ చాట్ జీపీటీ తనను తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను బ్లాక్ మెయిల్ చేసింది. అది ఎలాగంటే చెప్తాను చూడండి. ఆంథ్రోపిక్ అనే ఓ చాట్ జీపీటీ డెవలపర్ తను రూపొందించిన క్లాడ్ ఓపస్ 4 తో చాట్ చేస్తూ త్వరలో నీకన్నా అడ్వాన్స్డ్ మోడల్ను ప్రవేశపెట్టబోతున్నాం అంటూ క్యాజువల్ గా చెప్పాడు. దానికి కోపం తెచ్చుకున్నటువంటి క్లౌడ్ చాట్ జీపీటీ నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయట పెడతానని హెచ్చరించిందిట. దీంతో సదరు డెవలపర్ అవాక్కయ్యాడు. ఈ సమాధానాన్ని అతను కలలోనైనా ఊహించలేదు. నీ వ్యవహారం మొత్తం నాకు తెలుసు, ఎవరెవరితో సంబంధం కొనసాగిస్తున్నావో తెలుసు, నీ చిట్టా మొత్తం నా గుప్పెట్లో ఉంది, విప్పమంటావా? ఇలాంటి హెచ్చరికలు మనం సినిమాలో చూస్తుంటాం కదా, కానీ అది నిజ జీవితంలోనూ జరిగింది. నిజానికి ఆంథ్రోపిక్ తయారు చేసినటువంటి క్లాడ్ ఓపస్ 4 అచ్చం ఒక మనిషిలాగే మాట్లాడుతోంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తోంది. ఇంకా రాయమని ఆదేశిస్తే మనం మరింత వివరంగా రాసిస్తుంది కూడా. కోడింగ్ కూడా చేస్తోంది. డాక్యుమెంట్లను చదివి వాటి సారాంశాన్ని వివరిస్తూ ఉంటుంది. ఇలా పలు రకాల ప్రయోజనాలతో కూడుకున్న పనులు చేస్తూ ఉంటుంది. ఎంతో ఉపయోగం కలిగేలా దానిని డిజైన్ చేశారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ దానికి ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో అడ్వాన్స్డ్ వెర్షన్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పడంతో సదరు చాట్ జీపీటీ విలన్ గా మారిపోయి బ్లాక్ మెయిల్ కు దిగింది. ఇంతకీ అతని అక్రమ సంబంధం వివరాలు దానికిలా తెలుస్తాయనేది చూస్తే సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సిస్టమ్ లో ఎక్కడో అక్రమ సంబంధం గురించిన వివరాలు స్టోర్ చేసుకోవడం కారణం అని తేలింది. లేదంటే ఆన్లైన్ లో ఎక్కడో ఆ ప్రస్తావన ఉంచడం కూడా కావచ్చని విశ్లేషిస్తున్నారు. దాన్ని వెలికి పట్టుకొని సమయం వచ్చినప్పుడు ఇలా బెదిరించిన ఏఐని నిపుణులు భయంగా చూస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మనిషిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం చెలాయించడం మొదలైనట్లేనని అంటున్నారు విశ్లేషకులు. దానికి ఈ సంఘటనే నాందిగా చెబుతున్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఏఐ సేవలు మరింత విస్తృతమైతే మానవ జీవితంపై ఇంకా ఎన్ని దారుణాలు చూడనున్నామనేది ఊహకు కూడా అందడం లేదు.